వివాదాలు, గొడవలు, దౌర్జన్యాలకు లెక్కేలేదు. సెటిల్మెంట్లు, దందాలు, కోడిపందాలు, అధికారులపై దాడులకు అంతూ పొంతూ లేదు. 1, 2 కాదు, ఏకంగా 100కు పైగా కేసులు నమోదు చేయించుకున్న ఘనుడు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అధికార మండతో మరోసారి రెచ్చిపోయాడు. తాజాగా మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి డ్రైవర్ను అమ్మ నా బూతులు తిట్టి విచక్షణరహితంగా దాడి చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు రౌడీ చీటర్ చింతమనేని. దెందులూరులో మరోసారి రెచ్చిపోయిన రౌడీ చీటర్ చింతమనేని. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి డ్రైవర్ను దుర్భాషలాడి విచక్షణరహితంగా దాడి. నోటి దురుసుతో పాటు అమాయక ప్రజలపై దాడులు చేయడంలో సిద్ధహస్తుడు. కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ప్రజలపై అధికార పార్టీ నేతల దాడులు సర్వసాధారణ విషయమే అయినప్పటికీ అధికార కావరంతో కొందరు రెచ్చిపోతున్న తీరు ప్రజలను నివ్వెరపరుస్తోంది. రౌడీయిజాన్ని సహించేది లేదని ఒక పక్క చంద్రబాబు బీరాలు పోతూ ఉంటే, టీడీపీ నాయకులు మాత్రం తమ నాయకుడి మాటలకు అర్థాలే వేరులే అనుకుంటూ తమ కండ కావరాన్ని సామాన్యుల మీద వీలు దొరికినప్పుడల్లా ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇలాంటి వారి జాబితాలో దెందులూరు తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు ముందు వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని రౌడీయిజానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. వట్లూరులో ఓ వివాహానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి డ్రైవర్పై దాడికి దిగారు. కారుకు అడ్డంగా పెడతావా అంటూ ఎమ్మెల్యే చింతమనేని అసభ్యంగా మాట్లాడారు. డ్రైవర్ను చంపేస్తానంటూ బెదిరిస్తూ నోటికొచ్చినట్లు అమ్మ నా బూతులు తిట్టాడు ఎమ్మెల్యే చింతమనేని. టీడీపీ కార్యకర్తల దాడిలో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి డ్రైవర్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అధికార బలంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి చింతమనేనికి వార్నింగ్ ఇచ్చారు. దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులు, అధికారులు, అమాయక ప్రజలపై దాడి, దౌర్జన్యం చేయడం ఆయనకు కొత్త కాదు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు చింతమనేనికి వత్తాసు పలుకుతూ ఉంటారు. అత్యంత వివాదాస్పద వ్యక్తిగా రాష్ట్రంలో గుర్తింపు ఉన్న చింతమనేని అన్ని వర్గాలను దూషించి అందరితో ఘర్షణలకు దిగినా కనీసం క్షమాపణలు కూడా చెప్పని తలపొగరు రాజకీయం సాగిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొల్లేరు అక్రమ చేపల సాగు, పోలవరం కుడికాల్వ, తమ్మిలేరు ఇసుకను ప్రధాన ఆదాయ వనరులుగా మార్చుకొని 100 కోట్ల సహజ సంపద బహిరంగంగా దోపిడీకి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి యత్నించిన పోలీసు, అటవీ శాఖ, రెవెన్యూ, మైనింగ్ శాఖ సిబ్బందిపై దాడులకు దిగిన ఘటనలు కోకొల్లలున్నాయి. చింతమనేని అరాచకాలకు సీఎం చంద్రబాబు ఇప్పటికైనా ముగింపు పలకాలని దెందులూరు నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.